విశ్రాంతి దినానికి సంబంధించిన ఇంకో ప్రశ్న ఏంటంటే, డాక్టర్స్, నర్సులు, పోలీసులు, బ్యాంకులు అవి వర్క్ అవ్వకపోతే చాలా ఇబ్బందుల్లో పడతాం కదా, మరి ఇది ఎలా చెప్తారు మీరు? 108 సిబ్బంది పనిచేయాలి కదా, మరి హాస్పిటల్లో వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకుంటే మరి ఎలా అంటూ ఉంటారు చాలా మంది. ఈ ప్రశ్నకి సమాధానం అందరు గమనించాలి. డాక్టర్స్, నర్సులు, పోలీసులు, 108 సేవా సర్వీసెస్ అన్నమాట. ఇవన్నీ ఈ పనులు చేసేటప్పుడు వీరు జీవనోపాధికి సంబంధించిన డబ్బు తీసుకోకూడదు. ఒకవేళ ఆ ఎమర్జెన్సీలో, అత్యవసర పరిస్థితుల్లో మనం కూడా సహాయం చేయాల్సి వస్తే చేయాలి, చేయకుండా ఉండకూడదు. విశ్రాంతి దినం కదా, ఎవరికైనా బాగోకపోతే అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయకుండా ఖాళీగా ఉంటాము, అలానే కూర్చుంటామంటే తప్పు. అది యేసుప్రభువారు తిట్టాడు కదా శాస్త్రులను, పరిచయం. విశ్రాంతి దినమున మీ ఎద్దు గుంటలో పెడితే తీరా? విశ్రాంతి దినమున మేలు చేయటం మంచిదా, కీడు చేయటం మంచిదా? ఏం మాట్లాడుతున్నారు మీరు అని తిట్టాడు యేసుప్రభువారు. ఈ పోలీసులు, ఈ డాక్టర్సు, ఈ నర్సులు, ఈ 108 ఈ పిచ్చి పిచ్చి లాజిక్లన్నీ చెప్పి ఈ క్రైస్తవ మతం చాలా మందిని మోసంలో పెట్టింది. ఇవన్నీ కూడా అందరూ చేయొచ్చండి విశ్రాంతి దినమున, కానీ జీవనోపాధికి సంబంధించిన శాలరీ డబ్బు తీసుకోకుండా చేయాలి. ఈ సేవగా చేయాలి. ఆ రోజున అన్ని అత్యవసర సేవా సర్వీసెస్లు అవైలబుల్గానే ఉండాలి విశ్రాంతి దినాన, కానీ వాళ్ళు సేవ మాత్రమే చేయాలి, మనీ తీసుకోకూడదు. అర్థమవుతుందా? 108 వాళ్ళు కూడా చేయాలి, సేవగా చేయాలి. ఈవెన్ కొన్ని స్కూళ్ళు కూడా పెట్టచ్చు, సేవగా పెడితే ఓకే, కానీ డబ్బు తీసుకునే విద్యా వ్యవస్థ అయితే అస్సలు బంద్ చేయాలి. కేవలం సహాయం, మేలు, సర్వీసు చేసే విషయంలో ఈ సేవా సర్వీసెస్ అన్ని మనం ఉపయోగించుకోవాలి. శనివారం రోజు పని చేయవచ్చు ఇవన్నీ, అయితే డబ్బు తీసుకొని పని చేసే వాళ్ళు అయితే మాత్రం చేయకూడదు. ఒక భక్తుడు ఎవరో 108 సర్వీస్ని ఆపేయాలిగా, మరి ఆ రకంగా అయితే అన్నారు. నీకు సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఓ మతపు భక్తుడా. సమాధానం ఆలోచించి మంచిగా జీవితాల్లో అప్లై చేసుకోవాలి.